మీకు ఒకటే భయం, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని జన్మలో ఉండొద్దు, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని బంధించి సంఖ్యల్లో పెట్టి మీరు చెరసాలలో పెట్టాలనే కదా మీ కోరిక. అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. రాజకీయంగా మీరు పదవులు ఇవ్వలేకపోవచ్చు, రాజకీయంగా నన్ను తొక్కాలనుకోవచ్చు, రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టచ్చు. కానీ ప్రజల గుండెల్లో ఉన్న నేను, ప్రజల ఆశీర్వాదం ఉన్న నేను, ప్రజలు నన్ను కోరుకుంటున్నప్పుడు మీరు ఏమీ చేయలేరన్నది కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసున్న నన్ను అనేక సందర్భాల్లో మీరు ఇబ్బంది పెట్టిన మాట అబద్ధమా? చిట్ట చివరికి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఇదే ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికలు, వైరా, మదిరా, ఇల్లెందు, కొత్తగూడెంలో కార్పొరేషన్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో నన్ను మీరు ఏ రకంగా వాడుకున్నారు మీకు ప్రత్యక్షంగా మీకు తెలుసు. ఖమ్మం మున్సిపాలిటీలో కనీసం ఒక 5-6 సీట్లన్నా ఇవ్వమని అడిగాను. ఒక్కటంటే ఒక్కటి సీటు నాకు మీరు ఇచ్చారా? పైగా ఎవరో వాళ్ళ స్వయం శక్తితో ఎవరో సీనన్న అభిమానులు ఇండిపెండెంట్గా గెలిచారు. దానికి కూడా సీనన్న ఆర్థికంగా సహాయం చేశారంటారు. అంటే మానవ సంబంధాలు ఉండటం తప్ప, మనిషిలా బ్రతకటం తప్ప, మానవ సంబంధాలు ఉన్న మీకు మీ నాయకుడికి లేకపోవచ్చు. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కారం నాకుంది, మనిషిని ప్రేమించే సంస్కారం నాకుంది, మానవులతో మనిషికి ఉండే సంబంధాలు నాకున్నాయి. ఇంటికి వస్తే మనిషిని గౌరవించడం ఎలానో నాకు బాగా తెలుసని నేను అనుకుంటాను. ఈరోజు ఈ జిల్లాలో ఈ లక్షలాది గుండెల్లో నేనున్నాను అంటే నా డబ్బు చూసో, మా నాయన ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు. నాకు రాజకీయ చరిత్ర 2013కు ముందు ఏమీ లేదు. ఎందుకుంది? కేవలం నేను ప్రేమని ఈ లక్షలాది మంది జనానికి పంచుతున్నాను, ఆప్యాయతని పంచుతున్నాను, వారి కష్టాల్లో ఉన్నప్పుడు పలుకుతున్నాను, వారు ఇబ్బందుల్లో ఉంటే వారి ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తున్నాను. భగవంతుడు ఆర్థికంగా నాకు ఇచ్చిన దాంట్లో వారికి చేతనైన సహాయం చేస్తున్నాను. ఇది కూడా తప్పని మీరు తలంచి ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు నన్ను మీరు పెట్టలేదు.